శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఉగాది తర్వాత మారుతున్నటువంటి కుజగ్రహం అంటే మనకి సుమారుగా ఏప్రిల్ 2వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు మధ్యలో సుమారుగా 64 రోజుల పాటు ఈ కుజగ్రహం మనకి కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. అంటే సాధారణంగా జాతకుడి మీద గోచారరీత్యా ఎక్కువ ప్రభావాన్ని, ఆదాయ వ్యయాల్ని, అలాగే రుణబాధలు, ఆర్థిక సమస్యలు, బంధువులతో విరోధాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్సు, అలాగే రియల్ ఎస్టేట్లో పెరుగుదల తగ్గుదల, అలాగే వివిధ మార్కెట్లో షేర్ల మీద కూడా ఈ కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ మరి మీనరాశిలో ఏర్పడినటువంటి ఈ 5 గ్రహాలతో కూడా కోణ దృష్టి కలిగి ఉండడం వల్ల చాలా వరకు ఈ గ్రహాల మధ్య అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అలాగే మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడికి, కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజునికి ఏర్పడినటువంటి ఈ కోణ దృష్టి ప్రభావం వల్ల మరి ఇండస్ట్రీలో ఎక్కువగా పారిశ్రామిక రంగం అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వారికి కూడా ఒక విధమైనటువంటి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. దానికి అదనంగా ఈ కుజుడు వృషభ రాశిలో ఉన్నటువంటి గురువుతో అర్ధకోణ దృష్టి కలగడం, అదే శుక్రుడితో కోణ దృష్టి కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఈ రాబోయే ఉగాది తర్వాత ఏప్రిల్ 3వ తారీఖు నుంచి జూన్ 6వ మధ్యలో ఈ సుమారుగా ఈ 64 రోజుల్లో ఎక్కువగా గృహ పరిశ్రమలు, ఇండస్ట్రీసు, రియల్ ఎస్టేట్ రంగం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరికన్నా ఆర్థిక సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడతారు. వివాహ ప్రయత్నాలు కూడా చాలా వరకు కుజుడే కారణమవుతుంటాడు కాబట్టి ముఖ్యంగా వివిధ రాశుల మీద ఈ కుజుడి యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్థితి అంటే ఒక విధంగా కుజుడికి అది నీచ స్థితి అయినప్పటికీ కూడా సాధారణంగా మరి కుజుడు ఈ స్థితిలో ఉన్నప్పుడే ఎక్కువగా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. అంటే కుజుడు సహజ రాశి చక్రంలో 4వ రాశిలో నీచ ఉండడం అంటే గృహంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అదే దశమ స్థానంలో మకరంలో ఉచ్చులో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఆన్ డ్యూటీలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా భూమికి సంబంధించినటువంటి పనులు, వివాహానికి సంబంధించిన పనులు జరగాలంటే కుజుడు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కుజగ్రహ స్థితి 64 రోజులు మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి కర్కాటక రాశిలో 64 రోజుల పాటు సంచరించబోతున్న కుజగ్రహ ప్రభావం ఈ మీనరాశి వారి మీద మరి వీళ్ళకి ఒక విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రారంభమైనటువంటి జన్మశని ప్రభావం నుంచి బయటపడే విధంగా ఈ కుజుడు మీకు సహకరించడం జరుగుతుంది. కుజుడు ఈ రాశి వారికి ధన భాగ్యాధిపతిగా 5వ స్థాన సంచారం అంటే 11వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. దాన్ని బట్టి ఏంటంటే మీకు కుజుని యొక్క కారకత్వాలన్నీ లాభంగా ఉంటాయి. పైపెచ్చు ఈ మీనరాశి వారికి కుజుడు లాభస్థానంలో ఉచ్చ పొందుతూ ఉంటాడు. దానివల్ల ఏంటంటే ఈ సమయంలో మీరు ఏదన్నా మీ యొక్క సంతానం దగ్గర నుంచి కానీ మీ యొక్క అన్నదమ్ములు, రక్త సంబంధికుల దగ్గర నుంచి సహకారం పొందే అవకాశం ఉంది. కుజుడు కారకత్వాలైనటువంటి భూమి ద్వారా
లేదంటే ఏదైనా రుణ ప్రయత్నం ద్వారా మీకు లాభం కలుగుతుంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాలు, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో కొన్ని డిపార్ట్మెంట్స్ కుజుడు ఆధీనంలో ఉంటాయి. అందులో ఒకటి రక్షణ శాఖ, పోలీస్ డిపార్ట్మెంటు, ఈ ఎక్సైజు, ఇలాంటి కొన్ని వృత్తులు, అంటే ఏదైనా యూనిఫారం వేసుకొని వర్క్ చేసే అందరూ కూడా కుజుడు యొక్క ఆధీనంలో ఉంటారు. అంటే సహజంగా రాశి చక్రంలో రవి రాజు అయితే కుజుడు సైన్యాధ్యక్షుడు. పూర్వంలో ఈ సైనికులే రెవెన్యూ కూడా చూస్తుండేవారు అనమాట, అంటే మంత్రి గారు ఉన్నా. అయితే అందువల్ల ఏంటంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా ఈ కుజుడు సంబంధించినవి కాబట్టి ఆ శాఖల్లో ఎవరైతే ఉద్యోగం కొరకు, ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఏదన్నా ప్రమోషన్ లాంటిది కూడా రావచ్చు. అంటే కుజుడు ఒక్కడు చూసినంత మాత్రాన ప్రతిదానికి ప్రమోషన్ రావడం, ఉద్యోగం రావడం అయితే సరిపోదు. గురువు కూడా అటు కుజుడిని అర్ధకోణ దృష్టితోనూ లాభాన్ని భాగ్య దృష్టితో వీక్షించడం వల్ల అటు దైవబలం, అదృష్టం తోడవడం, మరి దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు కూడా ఏకాదశాన్ని వీక్షించడం, ఇవన్నీ కూడా మరి జాతకుడికి ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, కొత్త ఉద్యోగాల ప్రయత్నం కానీ జరుగుతాయి. దాంతోపాటు ఏదన్నా రియల్ ఎస్టేట్ చేస్తున్న వారికో, మీడియేటర్గా ఉన్నవారికో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు దానికి సంబంధించిన వారికి చాలా వరకు ఈ గ్రహాలు సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే 12ను కూడా వీక్షిస్తున్నాడు, అంటే అష్టమ దృష్టితో. దానివల్ల ఏమైనా మీకు రుణాలు ఏమైనా ఉన్నా, బాధ్యతలు ఏమైనా ఉన్నా ఇవన్నీ కూడా తీరిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక అభివృద్ధి అయ్యే ముందు కొన్ని బలహీనతలు, కొన్ని బాధ్యతలు, కొన్ని రుణాలు ఉంటాయి. అవి తీర్చుకోగలిగితేనే జాతకుడు ఫర్దర్ స్టెప్ వేయగలుగుతూ ఉంటారు. మరి ఈ కారణం వల్ల మీనరాశి వారికి లాభస్థానం మరి ఇంచుమించుగా మీకు మే 15 వరకు ఈ గురు కుజుల దృష్టి ఉండడం వల్ల చేపట్టే కార్యక్రమాలు చాలా వరకు విజయవంతం అవుతాయి. అటు సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులు, అంటే ధనాధిపతిగా కుటుంబ సభ్యులు సహకరిస్తారు. కుటుంబంలో శుభకార్యానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఇక భాగ్యాధిపతి లాభస్థితి, ఉన్నత విద్యా అవకాశాలు, విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క బంధువుల సహకారం, ఇవన్నీ కామన్గా రావడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మరి రాశిలో ఉన్నటువంటి శని భగవానుడికి ఇవన్నీ కూడా ఎనర్జీ ఇస్తాయన్నమాట. లాభస్థానం సపోర్ట్ ఉంటేనే రాశిలో ఉన్న గ్రహాలు పనిచేస్తుంటాయి. సో దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి శుక్ర, బుధ, రవి, శని, రాహు గ్రహాలు మిమ్మల్ని ఏదైనా ఒక కొత్త ప్రయత్నంలోకి తీసుకెళ్ళడం జరుగుతాయి. అటు సాఫ్ట్వేర్ రంగం అవ్వచ్చు, సినిమా మీడియా రంగం అవ్వచ్చు, లేదంటే రైల్వే డిపార్ట్మెంట్ అవ్వచ్చు. సో ఏదేమైనా మీలో ఉన్నటువంటి టాలెంట్కి, కళలకి, సినిమా సంబంధించినటువంటి నాలెడ్జ్కి ఇది మంచి అవకాశం. ఏదైనా మీరు ఈ సమయంలో ఏదైనా కొత్త ప్రయత్నం చేసినప్పుడు చిన్న చిన్న ఆలస్యాలు వచ్చినప్పుడు కూడా కంపల్సరీగా దాంట్లో సక్సెస్ అవ్వడం, అలాగే మీ యొక్క ఆదాయం, సంపద కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదే చిన్న ప్రయత్నంతో గొప్ప ఫలితం సాధిస్తారు. అసలు ప్రయత్నమే చేయకుండా ఉంటే మాత్రం ఏమీ నిజం కాదు. కేవలం మీరు పక్కన పెట్టి నమస్కారం పెట్టి పడుకుంటే మంచిది, ఉత్తమం. ఏదైనా కుజగ్రహం జాతకులకి అనుకూలంగా ఉండాలంటే జాతకుడు సరైనటువంటి వాస్తు సంబంధించిన గృహంలో నివసించవలసి ఉంటుంది. సాధారణంగా గృహంలో వాస్తు దోషాలు ఉన్నప్పుడు అది కుజగ్రహం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపుతుంటుంది అన్నమాట. సాధారణంగా ఒక గృహంలో ఆగ్నేయ దోషం ఉండడం వల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య విభేదాలు, భర్తకి బలహీనతలు, వ్యసనాలు. అలాగే వాయువు దోషం ఉండడం వల్ల రుణాలు నుంచి బయటపడకపోవడం, పిల్లల పెళ్ళిళ్ళు ఆలస్యం అవడం జరుగుతుంది. తూర్పు ఈశాన్యం అనుకూలంగా లేకపోవడం వల్ల నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారు. అంటే మొత్తం మీద వాస్తు కరెక్ట్గా ఉంటే కుజుడు మీకు కరెక్ట్గా పనిచేసి ఎటువంటి సమస్య నుంచైనా బయటపడడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీ యొక్క జన్మజాతకంలో కుజుడు పాపగ్రహాలతో ఉన్న, దుస్థానంలో ఉన్న, కంపల్సరిగా మీరు నివసించే గృహంలో వాస్తుపరమైన దోషాలు 100% ఉంటాయి. సో దక్షిణ దిక్కు మొత్తం కూడా కుజుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది దక్షిణ ఫేసింగ్ గృహం అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కుజుడు వారి రాశిలో వారి యొక్క జన్మజాతకంలో బలంగా ఉంటే దక్షిణమే వాళ్ళకి బాగా రాణించడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా
మీరు ఒక ఆర్థిక సమస్యలో ఇరుక్కున్నా, కోర్టు సమస్యలున్నా, తరచూ యాక్సిడెంట్లు అవుతున్నా, మీ కుటుంబంలో ఒకరికి చాలా వ్యసనాలు ఏర్పడుతున్నా, స్త్రీలకి సరైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, వారికి ఏదో ఒక ప్రాబ్లం రావడం కానీ జరుగుతున్నా, కుటుంబంలో ఎవరూ పని లేకుండా అందరూ నిరుద్యోగులుగా ఉంటూ ఏదో ఒకరి ఆదాయం మీద ఆధారపడుతున్నా, ఇవన్నీ కూడా కుజగ్రహ ప్రభావం వల్ల ఆ గృహంలో వాస్తు దోషాలు ఉన్నట్టు గమనించవలసి ఉంటుంది. అంటే కేవలం మీరు అద్దింట్లో ఉన్నా ఆ వాస్తు మీ మీద పనిచేస్తుంది. ఒకవేళ మీరు సొంత ఇల్లు ఉన్నా ఆ సొంత ఇంట్లో ఉండకుండా వేరే ఇంట్లో ఉన్నా మీ మీద వాస్తు దోషం అనేది ఎక్కడికి వెళ్ళినా మీ సొంత గృహం అంటూ ఉంటే, అంటే మీ సొంత గృహం అవ్వచ్చు, మీ తాతగారిది అవ్వచ్చు, తండ్రి గారిది అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీ మీద ప్రభావం చూపుతుంటాయి. కాబట్టి ఎక్కువగా మనకు ఒక సమస్య 2-3 సంవత్సరాలైనా పరిష్కారం అవడం లేదు. ఎంత ప్రయత్నం చేసినా దాని నుంచి బయటపడలేకపోతున్నాం. గ్రహాలు మారినా, దశలు మారినా అదే సమస్య ఉందంటే కంపల్సరిగా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు దోషం ఉన్నట్టుగా భావించి దాన్ని ఏదో విధంగా సరి చేసుకుంటూ కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే హనుమాన్ ఆరాధన కంపల్సరిగా ప్రతి మంగళవారం మీ ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల, మంగళవారం నియమంగా ఉండడం వల్ల టెంపరీగా మీ ఉన్నటువంటి వాస్తు దోషాలు పరిహారం అవుతాయి. అలాగే ఈ రుణ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, నిరుద్యోగ సమస్యలు కూడా చాలా వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామిని కానీ హనుమాన్ కానీ ఆరాధించడం వల్ల పరిహారం అవుతాయి. బట్ ఏదైనా శాశ్వత పరిహారం మాత్రం కంపల్సరీగా ఒక 2-3 సంవత్సరాలుగా ఒకే సమస్య మిమ్మల్ని వేధిస్తుంటే మీ గృహాన్ని కూడా సరి చేసుకుంటే కేవలం మీరు త్వరలోనే ఆ సమస్యలు సాల్వ్ అవడం అనుభవరీత్యా కనబడుతుంది. స్వస్తి.